జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందా? స్థానిక నేతలకే టికెట్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన కూడా మైండ్ గేమ్ లో భాగమేనా? అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పెద్దల లీకు వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఫైనల్ గా ఎవరి పేరును ప్రకటించబోతున్నారు? వాచ్ ఇట్. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. ఆ సీట్ను గెలుచుకోవాలని కీలక పార్టీలు తాతాలాడుతున్నాయి. ఈ క్రమంలో అధికార హస్తం పార్టీ పక్కా ప్లాన్తో వ్యూహాలు తయారు చేసుకుంటున్నట్టుగా సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ప్రభావం ఆ తర్వాత రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఉప ఎన్నికలో గెలవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆ పార్టీ కీలక నేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టారంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున నిలబడేది స్థానిక నేతే అంటూ 2-3 రోజుల క్రితం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించటం కలకలం సృష్టించింది. దానిపై నాంపల్లి నియోజకవర్గ నేత ఫెరోజ్ ఖాన్ ఆగ్రహించటం, సంచలనాత్మక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. స్థానికత విషయంలో పొన్నం చేసిన ప్రకటన కేవలం వ్యూహాత్మకమేనని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఈ టికెట్ కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేది మేమే కాబట్టి స్థానిక నేతకే టికెట్ ఇవ్వండి, బయటి వారికి ఇవ్వవద్దంటూ లోకల్ లీడర్లు ఒత్తిడి చేస్తుండటంతో ప్రస్తుతానికి వారిని సంతృప్తి పరచడానికి లోకల్ లీడర్స్కే ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారట. అసమ్మతి పెరగకుండా పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా స్థానికులకు పెద్దపీట అనే అంశాన్ని ముందుకు తెచ్చారట. జూబ్లీహిల్స్ టికెట్ ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ కే అని తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక లీక్ వచ్చింది. ఆయన పేరును వార్తల్లోకి తేవటం కూడా హస్తం పార్టీ మైండ్ గేమ్ లో భాగమేనని అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో తమ సామాజిక వర్గం నేతకే టికెట్ ఇవ్వాలని మైనార్టీలు పట్టుబడుతుండటంతో వారిని సంతృప్తి పరచడానికే ప్రస్తుతానికి అజరుద్దీన్ పేరును వార్తల్లోకి తెచ్చారని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లకు అప్పగించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు డివిజన్ల వారీగా బాధ్యతలు తీసుకున్నారని సమాచారం. ఇక అభ్యర్థి ఎంపిక కోసం ఒక సీక్రెట్ సర్వే జరుగుతోందట. దాని ప్రకారం బీసీ నాయకునికి టికెట్ ఇచ్చి తాము బీసీల వైపు ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి పలు పేర్లను లీక్ చేస్తూ నేతలను, వారి అనుచరులను పార్టీలోనే ఉండేలా చూసుకుంటూ చిట్ట చివరికల్లా బీసీ నేతకే టికెట్ ఇస్తారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ చర్చనీయాంశంగా మారింది. అంతా సవ్యంగా జరిగితే మైండ్ గేమ్ ఫలితం ఇవ్వవచ్చని, లేకపోతే నష్టం జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.